అందరికీ నమస్కారం. హితమనసు ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడొక చిన్న ప్రశ్న. ధర్మయుద్ధం అంటే ఏమిటి? అన్యాయం ముందు మనసు వంగిపోకుండా నిలబడటం కూడా ఒక ధర్మయుద్ధమే. మన జీవితంలో కూడా ధర్మయుద్ధాలు ఉంటాయి. నిజం కోసం నిలబడటం, మనస్సాక్షికి కట్టుబడి భయపడకుండా న్యాయం వైపు ఉండటం కూడా ధర్మయుద్ధమే. మహాభారతంలో అర్జునుడు మొదట యుద్ధం చెయ్యాలని అనుకోలేదు. ఎందుకంటే యుద్ధభూమిలో ఉన్నది తన వారు. వారిని చూసి అతని హృదయం బలహీనపడింది. బాధకి గురి అవుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ గీతోపదేశం చేస్తున్న సమయంలో ఒక విషయం బోధిస్తారు. అర్జున, నీ వాళ్ళు అయిన తాత భీష్మ పితామహులు, సోదరులైన కౌరవులు, గురుదేవులైన ద్రోణాచార్యులను చూసి చింతించకు. వారు ధర్మం కోసం నిలబడాల్సిన సమయంలో మౌనంగా ఉండిపోయారు. తప్పు జరుగుతున్న సమయంలో అధర్మాన్ని ప్రశ్నించకుండా, ఎదురు వెళ్ళకుండా మౌనం వహించడం కూడా ధర్మాన్ని వ్యతిరేకించడమే. ధర్మం వైపు నిలబడటం వల్ల చాలా కఠినమైన కష్టాలు వస్తాయి. కానీ ధర్మాన్ని నమ్మి ఉన్న వారికి దేనినైనా ఎదిరించే శక్తి వస్తుంది. ఆ పరమాత్మ అయిన గోవిందుడు మనకి అండగా, రక్షగా తన దీవెనలను అన్ని వేళలా మన వైపు చూపిస్తూనే ఉంటారు. అంత ఎందుకు? ధర్మస్థాపన కోసమే కదా ఆ గోవిందుడు ఇన్ని అవతారాలు ఎత్తింది. ప్రతి యుగంలో ధర్మాన్ని రక్షించడానికి రాక్షసులను సంహరించింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ధర్మయుద్ధం ఎప్పుడూ బయట ప్రపంచంతోనే కాదు, కొన్నిసార్లు మన భయాలతో, బలహీనతలతో, మౌనంతో కూడా జరుగుతుంది. కఠినమైన పరీక్షలు ఎదురవుతున్నప్పుడు దేవుడు ఉన్నాడా అని అనిపిస్తుంది. ఏ తోడు నాకు లేదు, నేను ధర్మాన్ని నమ్మి బ్రతుకుతున్నాను కదా అని అనిపిస్తుంది. కానీ భగవంతుడే మనకు తోడుగా ఉంటాడు. ఆయన కంటికి కనిపించవలసిన అవసరం లేదు. ఏదో ఒక రూపంలో నీకు ధైర్యం ఇస్తూ, నిన్ను బలవంతుడిని చేస్తూ, మాయా మోహాల నుండి దూరం చేస్తూ నిజానికి దగ్గర చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హితమనసు ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చెయ్యండి. మళ్ళీ కలుద్దాం మరో మనసుకి హితం చేసే విషయంతో.